హలో! అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా అండి. మీరెలా ఉన్నారో నాకు కామెంట్‌లో చెప్పండి. ఈరోజు 10 మినిట్స్‌లో ఈజీ అండ్ క్విక్‌గా బెండకాయ అండ్ ములక్కాడ సాంబార్ చేసుకుందామా? ఫస్టు అన్నీ ఫ్రెష్‌గా కట్ చేసుకొని పెట్టుకోండి. బెండకాయలు, టమాటో, ఆనియను, పచ్చిమిర్చి అన్నీ, చింతపండు కూడా పక్కన నానబెట్టుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒకటి ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకున్న తర్వాత అందులో ఆయిల్, పోపు మీరు పోపులో ఏమేమి వాడతారో అవన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మంచిగా కొంచెం పసుపు, కొంచెం ఆనియన్స్ ఫ్రై కావడానికి అండ్ పచ్చిమిర్చి అందులో కలవడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో యాడ్ చేయండి. టమాటో యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మన ములక్కాడలు వేసుకోండి. ములక్కాడలు వేసుకున్న తర్వాత మన వెల్లుల్లి ఉంటుంది కదా, ఆ వెల్లుల్లి రెబ్బలు రోట్లో దంచుకొని వేసుకోండి. తర్వాత బెండకాయలు కూడా వేసుకోండి. బెండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర, లేకపోతే కరివేపాకు కానీ మీరు, నా దగ్గర అవైలబుల్గా లేదు కొత్తిమీర, అందుకే నేను కరివేపాకు వేసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి. తర్వాత చింతపండు హీట్ వాటర్లో నానబెట్టుకున్నాం కదా, అది చల్లారిన తర్వాత ఆ రసాన్ని ఈ కర్రీలోకి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత పైకి ఇలా మసులుతూ ఉండాలన్నమాట. మసులుతూ ఉన్నప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోండి. కర్రీ మూత పెట్టకండి. ఈ గరం మసాలా వేసుకున్న తర్వాత అప్పుడు ఒక్కసారి కర్రీ మూత పెట్టకుండా చేయండి. కర్రీ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. నేను ఎప్పుడైనా ఈ సాంబార్ చేస్తే కర్రీ పైన ఎలాంటి క్యాప్ పెట్టను. నేను అక్కడే ఉంటాను, ఏం పడవు. మీరు అంటే ఏమైనా పడతాయి కదా అని అట్లా టెన్షన్ పడకండి. మనకు తెలుస్తుంది కదా, మనం అక్కడే ఉండి కర్రీ పైన ఏం పెట్టకుండా అవి పైకి మసులుతూ ఉంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇలా టేస్టీగా సాంబార్ని అప్పడాల్లో పెట్టుకొని తింటే ఎంత బాగుంటుంది కదండి. మీరు కూడా ట్రై చేయండి పక్కా.